హలో ఫ్రెండ్స్, మన ఛానల్లో 1000 రూపీస్ గైవ్అవే ఇస్తున్నాం ఫస్ట్ 500 పార్టిసిపెంట్స్కి మాత్రమే. సో గైవ్అవేలో పార్టిసిపేట్ చేయడానికి ఈ వీడియోని చివర వరకు చూసి లైక్, కామెంట్, షేర్ చేసి మీ స్క్రీన్ షాట్స్ని కామెంట్ సెక్షన్లో ఉన్న టెలిగ్రామ్ ఐడికి సెండ్ చేయండి. అది కారు చీకటి అమావాస్య రోజు చిమ్మ చీకట్లో చిన్న గాలి కూడా భయంగా వీస్తుంది. ఊరికి దూరంగా ఉన్న ఒక పాత బంగళాలో రవి ఒక్కడే ఉన్నాడు. కథలు రాసే రవి కొత్త కథ ఆలోచన కోసం ఆ మనుషులు లేని చోటుకి వెళ్లాడు. రాత్రి గడుస్తూ ఉంటే బయట ఇంకా భయంగా మారింది. ఎక్కడో దూరాన గుడ్లగుబ అరుపులు, గబ్బిలాల రెక్కల చప్పుళ్ళు రవికి వినపడుతున్నాయి. ఇంతలో ఏదో కింద పడ్డ శబ్దం వచ్చింది. రవి ఉలిక్కిపడ్డాడు. గుండె దడదడ కొట్టుకోవడం మొదలయ్యింది. ధైర్యం తెచ్చుకొని చేతిలో ఉన్న లాంతరు తీసుకుని శబ్దం వచ్చిన వైపు వెళ్లాడు. కింద పడి ఉన్నది ఒక పాత ఫోటో ఫ్రేము. ఆ ఫ్రేములో ఉన్న ఫోటోను చూసి రవి ఆశ్చర్యపోయాడు. అది తన చిన్నప్పటి ఫోటో. అయితే ఆ ఫోటోలో తన పక్కన ఉన్న అమ్మాయిని మాత్రం గుర్తుపట్టలేకపోయాడు. అతనికి తెలిసినవాళ్లలో అలాంటి అమ్మాయి ఎవ్వరూ లేరు. అతను ఆ ఫోటోను చూస్తూండగా మళ్లీ శబ్దం వచ్చింది. ఈసారి శబ్దం పై అంతస్తు నుండి వచ్చింది. రవి భయంతో వణికిపోతూ మెట్లవైపు నడిచాడు. మెట్లు ఎక్కుతుంటే అతనికి ఎవరో తనను వెనక నుండి లాగుతున్నట్టు అనిపించింది. వెనక్కి తిరిగి చూస్తే ఎవ్వరూ లేరు. పైకి వెళ్లిన రవికి అక్కడ ఒక పాత చెక్కపెట్టె కనపడింది. ఏముందా అని ఆ పెట్టెను తెరిచాడు. అందులో పాత ఉత్తరాలు, డైరీలు ఉన్నాయి. వాటిని చదవడం మొదలుపెట్టాడు రవి. ఆ ఉత్తరాలు, డైరీలు ఆ ఇంట్లో ఒకప్పుడు ఉన్న ఒక అమ్మాయివి. ఆ అమ్మాయి పేరు మాలతి. ఆ ఉత్తరాలను బట్టి రవికి తెలిసింది, మాలతిని ఆ ఇంట్లో ఎవరో చంపేశారు. అయితే ఆమెను చంపింది ఎవరో మాత్రం ఎవరికీ తెలీదు. ఆ విషయం తెలుసుకోవాలని రవికి గట్టి కోరిక పుట్టింది. రవి ఆ ఉత్తరాలను చదువుతుంటే లాంతరు ఆరిపోయింది. చుట్టూ బాగా చీకటి. రవి భయంతో వణికిపోయాడు. అతనికి ఎవరో తన చెవిలో గొణుగుతున్నట్లు అనిపించింది. నన్ను కాపాడు, నన్ను చంపిన వాడిని పట్టుకో. ఆ గొంతు మాలతిదే అని రవికి అర్థమయ్యింది. భయము ఇంకా తెలుసుకోవాలన్న ఆలోచనలతో రవి ఆ చీకట్లో కూర్చుని ఆలోచించడం మొదలుపెట్టాడు. మాలతి ఆత్మ తనను ఎందుకు సహాయం అడుగుతూ ఉంది? మాలతి చావుకు తనకు ఏమైనా సంబంధముందా? అప్పుడే రవికి తన చిన్నప్పుడు జరిగిన ఒక సంగతి గుర్తొచ్చింది. చిన్నప్పుడు తన స్నేహితులతో కలిసి ఈ బంగళాలోకి దొంగచాటుగా వచ్చాడు. అప్పుడు అక్కడ ఒక అమ్మాయిని చూశాడు. బహుశా ఆ అమ్మాయి మాలతి అయ్యి ఉండొచ్చేమో అని అనిపించింది. ఇంకా విషయాలు తెలుసుకోవాలని రవి ఆ రాత్రంతా ఆ ఇంట్లోనే ఉండి వెతికాడు. తెల్లారేసరికి అతనికి ఆ ఇంట్లో ఒక రహస్యగది కనపడింది. ఆ గదిలో మాలతిని చంపిన ఆయుధం, చంపిన వాడికి సంబంధించిన కొన్ని ఆధారాలు దొరికాయి. ఆధారాలతో రవి మాలతిని చంపిన వాడిని పట్టుకొని పోలీసులకు అప్పగించాడు. మాలతి ఆత్మకు శాంతి కలిగేలా చేశాడు. ఈ కథనంతా రాసి రవి ఒక మంచి కథగా తయారుచేశాడు. ఆ కథ అతనికి బాగా పేరు తెచ్చిపెట్టింది. కాని ఆ రాత్రి జరిగినవి మాత్రం రవి అస్సలు మర్చిపోలేకపోయాడు. ఆ బంగళా, ఇంకా మాలతి ఆత్మ, నడిరాత్రి అరుపులు ఎప్పటికీ అతనికి బాగా గుర్తుండిపోయాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి మంచి వీడియోస్ కోసం స్టోరీ డిలైట్ తెలుగు కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.